ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న ఒక గొప్ప వాగ్దానము. ఆదికాండము 28వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తున్నాం, నేను నీతో చెప్పున్నది నెరవేర్చే వరకు నిన్ను విడువను అని. మన దేవుడు విడిచిపెట్టేవాడా అండి? కాదు. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నా ఆయన నిన్ను విడిచిపెట్టడు. వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు. ఈరోజు మనుషులు ఎన్నో వాగ్దానాలు చేయొచ్చు. నీకోసం నేను ఇది చేస్తానురా, నీకోసం నేను ఇది చేస్తానురా అని ఎన్నో వాగ్దానాలు చేస్తారు. కానీ మనుషులు ఆ వాగ్దానం నెరవేరుస్తారా? కొన్ని పరిస్థితుల్లో ఆ వాగ్దానాలు నెరవేర్చలేని పరిస్థితులు ఉంటాయి. కానీ దేవుడు వాగ్దానం ఇచ్చాడు అని అంటే అది ఇచ్చింది నెరవేర్చే వరకు నిన్ను ఆయన విడిచిపెట్టడు అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. దేవాతి దేవుడే సెలవిస్తున్నాడు, నేను నీకు ఏదైతే వాగ్దానం ఇచ్చానో అది నీ జీవితం పట్ల నెరవేర్చే వరకు నేను నిన్ను విడచిపోను అని. మన జీవితంలో కూడా దేవుడు మనకి వాగ్దానం ఇస్తాడు. ఈరోజు దేవుడు నీకు ఒక వాగ్దానం ఇచ్చి ఉండొచ్చు. నీ జీవితంలో, నీ హృదయంలో ఒక ఆలోచన ఉంది. ఏంటి అని అంటే, నాకు దేవుడి వాగ్దానం ఇచ్చాడు, ఎందుకు ఇది నా జీవితంలో నెరవేరట్లేదు, ఎందుకు ఆలస్యం అవుతుంది, ఎందుకు నన్ను ఆయన విడిచిపెట్టేశాడు అనే ఆలోచన నీకు కలిగి ఉండొచ్చు. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఈ వాక్యాంశాన్ని మరి నీ కోసమే అందిస్తున్నాడు అనే విషయాన్ని మర్చిపోవద్దు. ఈరోజు ఈ ఆలోచన నీలో ఉందేమో. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీకు సమాధానం ఇవ్వబోతున్నాడు. ఆయన నీకు ఇచ్చిన వాగ్దానము, అది గర్భఫల విషయమైనా, ఆర్థికపరమైన ఇబ్బందుల నుండి విడుదలైనా, కుటుంబంలో క్షేమం గురించి అయినా, నీ బిడ్డల గురించి అయినా, నీ జీవితాన్ని గురించి అయినా, నీ సంఘమును గురించైనా ఏదైతే వాగ్దానం ఇచ్చాడో అది నీ జీవితము పట్ల నెరవేర్చే వరకు ఆయన విడిచిపోడండి, మనతోనే ఉంటాడు. కొన్ని క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు దేవుడు మనల్ని విడిచిపెట్టేశాడేమో అనుకుంటాం. కొన్ని ఒక ప్రతికూల పరిస్థితి మన ముందున్నప్పుడు ఆయన మనల్ని విడిచిపెట్టేశాడు అనుకుంటాం. కానీ ఆయన విడిచిపెట్టినట్టు కాదు, నీ విశ్వాసమును పరీక్షిస్తున్నాడు ఆయన. చూడండి, యోసేపు జీవితం పట్ల దేవుడు ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. మరి యోసేపు జీవితం మొదటి నుండి చూసుకున్నప్పుడు ఎన్నో శ్రమలు. చూడండి, యోసేపు జీవితంలో మనం అన్వయించుకుంటే, నీవు నేను యోసేపు ప్లేస్ నుండి ఉంటే ఖచ్చితంగా అనుకుంటాం కదా, అన్నలతో తన్నులు తిన్నప్పుడు, లేదంటే ఆ గుంటలో పడవేయబడినప్పుడు, లేదా ఇతర దేశస్తులకు అమ్మివేయబడినప్పుడు, లేదా ఆ పోతీఫరు భార్య యొక్క మరి ఆ యొక్క పాపంలో పడకుండా, మరి పడకపోయినా కూడా, పాపము చేయకపోయినా కూడా మరి జైలు జీవితం అనిపిస్తున్నప్పుడు ఖచ్చితంగా మరి అనుకుని ఉండేవాళ్ళు కదా మనుషులుగా, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, ఎందుకు దేవుడు నా పట్ల ఇంత కక్ష సాధిస్తున్నాడు, ఎందుకు దేవుడు నన్ను ఇంత త్రొక్కివేస్తున్నాడు అని నీవు నేను ఆ ప్లేస్లో ఉండుంటే అనుకునేవారు మేము. కానీ యోసేపు ఆ విధంగా అనుకోలేదు. యోసేపు విశ్వాసం ఉంచాడు, దేవుడి మీద నమ్మకం ఉంచాడు. అందుకు కాబట్టే ఏ ప్రణాళిక, ఏ వాగ్దానము యోసేపు జీవితం పట్ల దేవుడు చేశాడో చివరకు అది నెరవేరింది. ఇక్కడ యోసేపును దేవుడు విడిచిపెట్టినట్లుగా మనం చూస్తున్నామా? లేదండి, యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు. ఈరోజు నీకు నాకు కూడా దేవుడు తోడై ఉంటాడు. అది మనకిచ్చిన వాగ్దానము నెరవేర్చే వరకు ఆయన నిన్ను విడిచిపోడు. నీకున్న క్లిష్ట పరిస్థితుల్లో దేవుడు నిన్ను విడిచిపెట్టేశాడనే భావన నీకు కలిగి ఉండొచ్చు, కానీ దేవుడు నిన్ను విడిచిపెట్టలేదనే విషయాన్ని మర్చిపోవద్దు. ఆయన మనకు తోడై ఉంటాడండి. అరచేతుల్లో మనల్ని చెక్కుకున్న దేవుడు మనల్ని విడిచిపెడతాడా? మన కోసం రక్తము కార్చిన దేవుడు మనల్ని విడిచిపెడతాడా? మన కోసము సిలువపై తన ప్రాణాన్ని త్యాగం చేసిన దేవుడు మనల్ని విడిచిపెడతాడా? 3వ నాడు తిరిగి లేచిన దేవుడు నిన్ను నన్ను మర్చిపోతాడా? ఒక్కసారి ఆలోచించండి. మన ముందున్న పరిస్థితిని బట్టి ఎందుకు ప్రభువా నన్ను మర్చిపోయావు, ఎందుకు ప్రభువా నన్ను విడిచిపెట్టావని మనం అంటున్నాం. కానీ నిన్ను నేను విడిచిపోలేదు అని ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నీకున్న పరిస్థితులు, నీకున్న కృంగుదలలు, నీకున్న ఆర్థిక ఇబ్బందులు, లేదా నీకున్న అవమానాలు, నీకున్న బాధలు ఏదైనా కూడా ప్రభు పాద సన్నిధిలో విడిచిపెట్టు. అయ్యా, నేను ఈ సిచ్యువేషన్స్ గుండా వెళ్తున్నాను, అయ్యా నేను ఈ పరిస్థితుల గుండా వెళ్తున్నాను, నీవు నాకు వాగ్దానం ఇచ్చావు, నాకు తోడై ఉంటానని వాగ్దానం ఇచ్చావు, నేను నిన్ను విడిచిపెట్టును అని వాగ్దానం ఇచ్చావు, నేను నిన్ను అభివృద్ధి పరుస్తానని వాగ్దానం ఇచ్చావు, నేను నిన్ను నూరంతలుగా దీవిస్తానని వాగ్దానం ఇచ్చావు, నీ నోటి నిండా నవ్వును కలుగచేస్తానని వాగ్దానం ఇచ్చావు. ఈ వాగ్దానము నా జీవితం పట్ల నీవు నెరవేరుస్తావనే నమ్మకాన్ని నేను కలిగి ఉన్నానయ్యా అని నువ్వు విశ్వసించు.
ఖచ్చితంగా దేవుడు నీ జీవితం పట్ల ఒక గొప్ప కార్యాన్ని చేస్తాడు. విశ్వసిస్తున్నావా? నమ్ముతున్నావా? నమ్మితే నాతో పాటు ఈ ప్రార్థనలు ఏకీభవిస్తావా? మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా దేవా, నీ ఘనమైన నామమునకు వందనాలు. మమ్ములను ప్రేమించి ఆదరించి కృప చూపించి నీ భద్రత, నీ క్షేమమును మాకు ఇచ్చావు. అవును ప్రభువా, నీవు వాగ్దానం ఇచ్చావంటే అది మా జీవితం పట్ల ఖచ్చితంగా నెరవేరుతుంది. నెరవేర్చే దేవుడు నీవు. సహాయం చేయండి తండ్రి. అయ్యా, ఈరోజు నీ బిడ్డలతో మాట్లాడినందుకు స్తోత్రాలు. ఈరోజు నీ బిడ్డలు విశ్వాసముతో, అయ్యా నమ్మికతో ఈరోజు నీ పాద సన్నిధిలో తమ భారాలను విడిచిపెడుతున్నారు. ప్రతి ఒక్కరి హృదయమును సంతోష హృదయముగా మార్చమని అడుగుతున్నాం. గర్భిణీ స్త్రీలను దీవించండి. అయా, గర్భఫలము కోసం ఎదురు చూస్తున్న వారికి నీ బహుమానం అందించండి. అయా, అనారోగ్యంగా ఉన్న వారికి స్వస్థత దయచేయండి. ఆర్థికంగా చితికిన వారికి ఒక బ్రేక్ త్రూనివ్వండి ప్రభువా. అయా, సహాయం చేయండి. కుటుంబంలో సమస్యలు, అయా మరి కోర్టు సమస్యలు, గృహాలు కట్టుకుంటూ మధ్యలో ఆగిపోయిన పరిస్థితులు, నూతన వాహనము కొనుగోలు చేయాలని ఆశ కలిగి ఉన్నవారు, నూతన గృహము కొనుగోలు చేయాలని ఆశ కలిగి ఉన్నవారు, ఇలాగూ ప్రతి ఒక్కరి ఆశను తృప్తిపరచమని అడుగుతుంటున్నాం. చదువుకున్న వారు, అయ్యా చదువుకుంటున్న వారిని, ఎగ్జామ్స్ రాసేవారిని, ప్రభా ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతున్న వారిని, ఇలాగూ ప్రతి ఒక్కరిని దీవించి ఉన్నతమైన స్థలముల మీద నిలవబెట్టమని అడుగుతున్నాం. సహాయం చేయండి ప్రభువా. ఈ చిన్ని ప్రార్థన నీ పాదముల చెంతకు చేర్చుకుని ఈ వాగ్దానమును మా జీవితం పట్ల నెరవేర్చమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.